మిత్రులారా, ఈ ఉదయకాల దైవ ధ్యానమునకు స్వాగతం. దేవుని పరిశుద్ధ వాక్య భాగములో నుండి జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుని దేవుని వాక్యమును ధ్యానము చేద్దాం. నిజముగా భూమి మీదనున్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని, మంచి పేరును తెప్పింతును. ఇదే యెహోవా వాక్. దేవుడి పరిశుద్ధ వాక్య భాగమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రపంచంలో అతి చిన్న దేశంగా, జనులందరి దృష్టికి ఈరోజు కొనియాడబడే దేశంగా ఉన్న దేశం ఇశ్రాయేలు. 1948వ సంవత్సరంలో మే నెల 14వ తారీఖున స్వతంత్ర దేశంగా, ఒక రాజ్యంగా ఏర్పడి ఈ రోజున అగ్రదేశాలతో సమానంగా ఆధునిక శాస్త్రములో అన్ని రంగాలలో ముందంజలో ఉన్న దేశం ఇశ్రాయేల్. కేవలం 87,71,000 సుమారు జనాభా కలిగిన చిన్న దేశం. హైదరాబాద్ జనాభా అంత జనాభా కలిగిన దేశం ఈనాడు ప్రపంచంలో అత్యున్నత స్థానంలో ఉంది అంటే మనము ఆశ్చర్యపడక తప్పదు. ప్రియమిత్రులారా, సుమారు 1900 సంవత్సరాల కాలం ప్రపంచంలో అనేక దేశాలలో బానిసలుగా చెదరిపోయిన ఇశ్రాయేలు జాతి ఒక రాజ్యంగా ఏర్పడిన అనతి కాలంలోనే అగ్రగామిగా ఎలా మార్చబడగలిగింది? ఇదంతా చూస్తుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఈ రోజున తమ చుట్టూ ఉన్న శత్రు దేశాలకు వెన్నులో వణుకు పుట్టించేలా శత్రువుల ఆయుధాలను ఆకాశ మార్గంలోనే నిర్వీర్యం చేస్తూ ఉన్నటువంటి టెక్నాలజీ అమెరికా సంయుక్త రాష్ట్రాలకే లేదు. ఈనాడు మనం చూస్తున్నాం, వార్తల్లో వింటున్నాం. శత్రువులు ప్రయోగించినటువంటి రాకెట్లను ఆకాశ మార్గాన్నే నిర్వీర్యం చేస్తూ ఆస్తి నష్టము, ప్రాణ నష్టము లేకుండా ప్రపంచాన్ని అబ్బురపరిచే రీతిలో వారి ఆయుధ సంపత్తి ఉంది అంటే ఆశ్చర్యపడక తప్పదు. అతి చిన్న దేశమే, కానీ విజ్ఞానంలో అత్యున్నతమైనది. కరోనాతో అందరూ భయపడుతూ ఉంటే కరోనాని జయించిన దేశంగా, కరోనా మా దేశంలో ఓడిపోయిందని ప్రకటించిన దేశంగా, ప్రపంచంలో మొట్టమొదటి దేశంగా ఇశ్రాయేలు కనిపిస్తుంది. నేను ఇశ్రాయేలు జాతికి జరిగిన మేలును గూర్చి చెబుతున్నానే తప్ప వారిని పొగడడం లేదు. ఇంత ఉన్నత స్థాయికి ఎలా ఎదగలిగింది? ఇదిగో ప్రభు ఇచ్చిన వాగ్దానము సుమా. ఈ జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయం 20వ వచనంలో, ఆ కాలమున మీరు చూచుచుండగా నేను మిమ్మును చెరలో నుండి రప్పించి మిమ్మును సమకూర్చిన తర్వాత మిమ్మును నడిపింతును. నిజముగా భూమి మీదనున్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని, మంచి పేరును తెప్పింతును. ఇదే యెహోవా వాక్. ప్రియమిత్రులారా, దేవుడు సమకూర్చిన తర్వాత వారిని నడిపిస్తానని, వారికి ఖ్యాతిని అనుగ్రహిస్తానని వాగ్దానం చేశాడు. ప్రభు చేసిన వాగ్దానము నెరవేరుతున్న దినాలలో మనం ఉన్నాం. అక్షరార్థమైన ఇశ్రాయేలు జాతికి దేవుడు ఏ వాగ్దానం చేశాడో అక్షరాల ఆ వాగ్దానం నెరవేరడం మనం చూస్తున్నాం. ప్రియమిత్రులారా, ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలుకు కూడా ఈ వాగ్దానము చెందుతుంది అనే వాస్తవాన్ని గుర్తించండి. నూతన నిబంధన ఇశ్రాయేలుగా యేసు రక్తములో కడగబడినటువంటి వానిగా నీవు ఉన్నావు గనక నిన్ను కూడా దేవుడు సమకూర్చి ఖ్యాతిని, గొప్ప పేరును భూజనులందరి దృష్టిలో నిన్ను గనునిగా దేవుడు చేయబోతూ ఉన్నాడు. ఈ రోజున టెక్నాలజీ గురించి మాట్లాడుకుంటే ఇశ్రాయేల్, వ్యవసాయం గురించి మాట్లాడుకుంటే ఇశ్రాయేల్, సైనిక బలగాలను గూర్చి మాట్లాడుకుంటే ఇశ్రాయేల్, అలాగే నిన్ను గూర్చి మాట్లాడుకునే రోజు రాబోతుంది. నీకు ఖ్యాతిని, మంచి పేరును ప్రభు అనుగ్రహించి అత్యున్నత స్థానంలో నిన్ను నిలవబెట్టునుగాక. ఆమేన్.